ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ దానమయ్యే ప్రతి ప్రాణి చెవులోను పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారిని మోక్ష రూపంలో నడిపిస్తాడని కాశీ పురాణాలు చెబుతున్నాయి. దానికి మినిమం 3,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతుందంట. ఏంటంటే ఒక్కొక్క శవాన్ని శివునితో సమానంగా చూస్తారు. అందువల్ల వీళ్ళకి భయం అయితే వేయదు. మనం ఇలాంటి ప్లేస్ కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. రోజు మనం అయితే ఈ మణికర్ణిక ఘాటు కోసం చాలా మందికి తెలియని కొన్ని రహస్యాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాశీలో అతిపెద్ద శ్మశానం ఈ మణికర్ణిక ఘాటు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియదాం. మనం అయితే మణికర్ణిక ఘాటు దగ్గరికి అయితే వెళ్తున్నాం. మొత్తం అన్ని కూడా సందుల్లా ఉన్నాయి. చూసారా, అన్ని కూడా సందుల నుంచి ఎలా వెళ్తున్నా తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇక్కడ రోజుకి వందల దహన సంస్కారాలు జరుగుతాయి. నిత్యం ప్రతి రోజు అనమాట. ఇలా సందుల నుంచి వెళ్తున్నాం, పక్క నుంచి ఏమో బాడీని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదేమో రెండోది. 10 నిమిషాలకు ఒకసారి, గంటకి ఒకసారి డెడ్ బాడీలు వెళ్తూనే ఉన్నాయి. గేట్ నెంబర్ 4 నుంచి మనం ఎంటర్ అవుతే టెంపుల్ పక్క నుంచి ఒక చిన్న సందులా ఉంటది. స్ట్రైట్ గా పోతే మనకి మణికర్ణిక ఘాట్ అయితే వస్తది. మణికర్ణిక ఘాట్ అని ఆ పేరు ఎలా వచ్చిందంటే 2-3 కథలు అయితే ఉన్నాయి కానీ అందులో ఒక కథ అయితే చెప్తా. యాక్చువల్ గా మణికర్ణిక అంటే రత్నాలతో కూడిన చెవిరింగు అని అర్థం. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు పార్వతీదేవి ఇక్కడ స్నానం చేస్తుండగా పార్వతీదేవి చెవికమ్మ అంటే మణి ఇక్కడ కొండలో పడిపోయింది. దాన్ని వెతికే క్రమంలో ఘాటుకు మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చింది. ఇలా 2-3 కథలు అయితే ఉన్నాయి. సో గైస్, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మణికర్ణిక ఘాటులో ఇప్పుడు కూడా చిత్తి మంటలు ఆరిపోవు. 24 అవర్స్ సంవత్సరానికి 365 రోజులు కూడా ఈ చిత్తి మంటలు వెలుగుతూనే ఉంటాయి. ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ దహనమయ్యే ప్రతి ప్రాణి చెవులో పరమేశ్వరుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించి వారిని మోక్ష మార్గంలో నడిపిస్తాడని కాశీ పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ చనిపోయేటప్పుడు వారి ముఖంలో భయం లేకుండా ప్రశాంతత అనిపిస్తుందని నమ్ముతారు. ఈ వీడియోలో కొన్ని సన్నివేశాలు చూడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కోర్స్ నాకే కొంచెం భయంగా అనిపించింది అనుకోండి. వాటి ప్లేస్ లో మబ్బుగా చూపిస్తా, చూసేయండి. యాక్చువల్ గా ఉన్నపాటి శ్మశానంలో బాడీ కాలితేనే మనకి ఒక భయమైన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటిది ఇక్కడ కొన్ని వందల వాళ్ళు కాలుతూనే ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత మనకు ఒక బాధాకరమైన, ఒక భయమైన, ఒక విధమైన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మణికర్ణిక ఘాటులో అర్ధరాత్రి శవాలు కాలుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే పొగ, ఆ మంటలు చూసి ఆ సమాధుల చుట్టూ కొంతమంది లేడీస్ అయితే డాన్స్ చేస్తారంట. 7th నైట్ ఆఫ్ చైత్ర నవరాత్ర ఆ రోజు నాడు కొంతమంది సెక్స్ వర్కర్స్ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టుకుని కాలుతున్న చిత్తుమంటి చుట్టూ కూడా డాన్స్ చేస్తారు. దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. చనిపోయిన వాళ్ళు ఎలాగో దేవుడి దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి వీళ్ళు డాన్స్ చేసి వాళ్ళ సోల్ ని హ్యాపీగా ఉంచడం కోసం డాన్స్ చేస్తారు. ఇంతవరకు వీళ్ళ యొక్క ఆచారం. దీని వెనక కథ అయితే ఉంది, మన తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్ గా పొద్దునే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కిరణాలు ఆ నది పైన పడుతున్నప్పుడు వచ్చేటువంటి లొకేషన్ చాలా బాగుంటది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మబ్బుల చోటం దాగున్న సూర్యుడు ఆ మబ్బుల నుంచి లైట్ గా బయటకు వస్తున్నటువంటి దృశ్యం చూస్తుంటే బాబో చాలా బాగుంది మాయా. జస్ట్ ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. టైం అయితే 6:30 అయితే అయింది. సూపర్ గా ఇక్కడ అంత్యక్రియలు జరిగితే ఆత్మకు మోక్షం అంటే ప్రజన్మ ఉండదని వాళ్ళు భావిస్తారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ తర్వాత వచ్చే రంగబరి ఏకాదశి నాడు ఇక్కడ ఒక అంత ఆచారం జరుగుతుంది. ఇక్కడ చితి భస్మంతో ఇక్కడ ప్రజలు అలాగే అఘోరాలు హోలీ పండుగ చేసుకుంటారు. మరణానికి కూడా ఒక ఉత్సవంలా జరుపుకునే ఏకైక ప్రదేశం ఇదే. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో శవాల్ని దహనం చేసేటప్పుడు కాళ్ళు దక్షిణ దిశగా ఉంచుతారు. కానీ మణికర్ణిక ఘాటులో శవాల్ని కాల్చేటప్పుడు దాన్ని ముఖం కాశీ విశ్వనాథుని వైపు లేదా నగరం వైపు ఉంచుతారు. మణికర్ణిక ఘాటు కేవలం ఒక శ్మశానమే కాదు, జీవితం మరియు మరణాన్ని పరమార్థాన్ని తెలిపే పవిత్రమైన క్షేత్రం. వీళ్ళు ఇక్కడ కాపలాదారులు అంటే కాటు కాపరి అంటారు కదా, వాళ్ళే వీళ్ళు. ఇలాగే 2-3 కాదు, కొంతమంది అయితే ఉంటారు.
చూసారా కింద సవాల్ కాలుతున్నాయి, కానీ ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది అనమాట, ఒక సాంబ్రాన్ లాంటిది. ఇక్కడ ఉన్నంతసేపు సవాల్ని కాల్చేటప్పుడు వచ్చేటువంటి స్మెల్ అయితే రాలేదు. వాటిలో సాంబ్రాన్ లాంటిది పౌడర్ అది వేస్తారనుకుంటా, అందుకే సాంబ్రాన్ వాసన వస్తుంది. నేను ఒక్కడనే పొద్దున వచ్చేసాను అనుకున్నాను, కానీ ఇక్కడికి వస్తే చాలా మంది ఈ దృశ్యాలను చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. గంగా నది అవతల వైపు ఒడ్డు కనబడుతుంది చూసారా, అక్కడ పిండ ప్రదానం చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దహన సంస్కారం చేయడానికి కావాల్సిన కట్టెలు, అలాగే శాండిల్స్, కొన్ని రకాలైన సామాన్లు, అలాగే మొత్తం ప్రాసెస్ చేయడానికి మినిమం 3,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతుందంట. ఒక్కసారి మనం చుట్టూ చూద్దాం. చూసే ఎంత మంది చూస్తున్నారో ఎక్కడెక్కడి నుంచి వచ్చి. ఇక్కడ కేవలం కట్టెలతో మాత్రమే దహన సంస్కారాలు చేస్తారు. హరిశ్చంద్ర ఘాట్ లో అయితే ఎలక్ట్రికల్ దహన సంస్కారం జరుగుద్ది. ఒక్క బాడీని దహనం చేయడానికి 250 కేజీలు కట్టెలు కావాలంట. వాటికి అయ్యే ఖర్చు 3,500. చూసారా మొత్తం ఎన్ని పొలలే, మొత్తం ఈ సొందంతా పొలాలతో నిండిపోయి ఉంటుంది. మొత్తం లోపలికి వెళ్ళాలి, చివరికి ఆ చివరి దాకా వెళ్ళాలి. సో ఇంకా టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతాం, చివరి వరకు వెళ్ళాలన్నమాట. యాక్చువల్ గా అయితే ఇక్కడ నుంచి కింద వరకు వెళ్ళాలి. అలా వెళ్తే మన దగ్గర నుంచి కూడా చూడొచ్చు. కాకపోతే మాకు కొంచెం భయం వేసింది, అందుకే పైనుంచి మీకు చూపించాను మొత్తం అంతా కూడా, దగ్గర దాకా వెళ్లకుండా. ఏంటి దగ్గర వెళ్లకుండా దూరం నుంచి చూపించడం మీరు అనుకోవచ్చు. మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇక్కడ ఇన్ని సవాల్ కాలుతున్నారు కదా, వాళ్ళకి భయం అయ్యేదని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా సార్లు అనుకున్నాను, వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క శవాన్ని శివునితో సమానంగా చూస్తారు, అందువల్ల వీళ్ళకి భయం అయితే వేయదు. కానీ ఒక విషయం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ లేదని అనుకోవచ్చు, కానీ ఉంటుంది. మనం ఇలాంటి ప్లేస్ కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకేంటిలే అని చెప్పేసి మనం దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీగా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మీరు ఇలాంటి ప్లేస్ కి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కాలేజీలు కట్టుకుని స్నానం చేయాలి. ఇక్కడితో బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. నాకు తెలిసిన ఈ మణికర్ణిక ఘాట్, నాకు తెలిసిన కొన్ని రహస్యాలు మీతో పంచుకున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.